హాయ్ వ్యూవర్స్, నమస్తే. అమెరికాలో ఉండాల్సిన మన వాళ్ళంతా టెన్షన్‌గా ఉన్నారంట. అసలేం జరిగిందంటే సెప్టెంబర్ 19న డొనాల్డ్ ట్రంప్ ఒక మాట అన్నాడు. అదేంటంటే H-1B వీసా కావాలంటే $1,00,000 కట్టాలంట. అంటే మన కరెన్సీలో అది దాదాపు 88 లక్షలు. వామ్మో! 88 లక్షలా? ఈ మాట వినగానే మన ఇండియన్స్ వాళ్ళంతా భయపడిపోయారంట. ఎందుకంటే ఆ H-1B వీసాలు ఎక్కువగా మన ఇండియా వాళ్ళకే ఇస్తారంట. ఈ న్యూస్ వినగానే మన విదేశాంగ మంత్రిత్వ శాఖ వాళ్ళు అరే ఇది మానవత్వానికి మంచిది కాదు అని అమెరికా ప్రభుత్వానికి చెప్పారంట. కానీ అసలు విషయం ఏంటో తెలియక అందరూ కంగారు పడ్డారు. అమెరికాలో ఉన్న కంపెనీలన్నీ వాళ్ళ ఉద్యోగులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్ చేసి ఎవరైనా అమెరికా బయట ఉంటే వెంటనే రండి, అమెరికా నుండి వెళ్ళిపోవాలనుకుంటే ఆ ప్లాన్లన్నీ ఆపేయండి అని చెప్పారంట. అంతగా టెన్షన్ పడుతున్నప్పుడు అమెరికా ప్రభుత్వం కొంత క్లారిటీ ఇచ్చింది. అదేంటంటే అమెరికా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ అయిన కరోలిన్ లెవిట్ అనే ఆవిడ సెప్టెంబర్ 21న నైట్ టైంలో 1:39కి ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ లో ఆమె క్లియర్ గా ఏం చెప్పిందంటే ఈ $1,00,000 ప్రతి ఇయర్ కి కట్టాల్సిన అవసరం లేదంట. ఇది ఒక్కసారి మాత్రమే కట్టే ఫీ అంట. ఇది కూడా కొత్తగా H-1B వీసా కోసం అప్లై చేసుకునే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందంట. ఇప్పటికే వీసా ఉన్న వాళ్ళు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదంట. వాళ్ళు ఎప్పటిలాగే అమెరికా వచ్చిపోవచ్చంట. ఈ కొత్త రూల్ వాళ్ళకి వర్తించదంట. ఈ $1,00,000 కూడా ఇప్పుడు కట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇయర్ లో ఏప్రిల్లో 2026లో జరగబోయే H-1B లాటరీలో ఎవరికైతే వీసా వర్తిస్తుందో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందంట. అదేంటి లాటరీ ఏంటి అనుకుంటున్నారా? అమెరికాలో H-1B వీసాల కోసం చాలా మంది అప్లై చేస్తున్నారు కదా. 2025లో సుమారు 4,70,000 అప్లికేషన్స్ వస్తే వాళ్ళు ఇచ్చేది మాత్రం కేవలం 65,000 వీసాలు మాత్రమే. దీనికి తోడు మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళ కోసం ఇంకో 20,000 వీసాలు ఇస్తారు. అంటే చాలా మంది అప్లై చేస్తే కొంతమందికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి వాళ్ళు లాటరీ తీస్తారంట. లాటరీలో ఎవరికైతే పేరు వస్తుందో వాళ్ళకి మాత్రమే వీసా వస్తుంది. అదే లాటరీ సైకిల్. మొత్తానికి తెలిసింది ఏంటంటే మీ బంధువుల్లో గానీ స్నేహితుల్లో గానీ ఎవరైనా ఇప్పటికే H-1B వీసాతో అమెరికాలో ఉంటే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ కంపెనీ 88 లక్షలు కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు యథావిధిగా అమెరికాకు వచ్చిపోవచ్చు. కానీ మీరు గనక కొత్తగా అమెరికాలో ఉద్యోగం చేయాలని చూస్తున్నట్లయితే మీ కంపెనీ తప్పకుండా 88 లక్షలు కట్టాల్సి ఉంటుంది. అసలు ఈ న్యూస్ ఎలా బయటకు వచ్చిందంటే $1,00,000 ప్రతి ఇయర్ కట్టాలి అనే న్యూస్ అంతర్జాతీయ న్యూస్ సంస్థ అయిన రాయిటర్స్ మొదటిగా రాసిందంట. వాళ్ళ హెడ్లైన్స్ లో ట్రంప్ ప్రభుత్వం ప్రతి ఇయర్ $1,00,000 ఫీ వసూలు చేయనుందని రాసిందంట. అప్పుడు ట్రంప్ ప్రభుత్వం వాణిజ్య మంత్రి విల్బర్ రాస్ కూడా ఈ విషయం చెప్పారంట. అందుకే అందరూ ఇది నిజం అనుకొని కంగారు పడ్డారు. ఈ విషయం క్లియర్ అయినా కూడా మన భారతదేశానికి ఒక నష్టం అయితే ఉంది. అదేంటంటే రెమిటెన్స్ అంటే ఏంటంటే విదేశాల్లో మన దేశం వాళ్ళు సంపాదించి మన దేశానికి పంపే డబ్బు. దానివల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా లాభం. ఆర్బీఐ చెప్పిన లెక్కల ప్రకారం 2024 నుండి 2025 వరకు మన దేశానికి $135 బిలియన్ అంటే దాదాపు 11,90,000 కోట్లు రెమిటెన్స్ వచ్చింది. ఈ డబ్బులో ఎక్కువగా అమెరికాలో ఉన్న మన వాళ్ళే పంపారు. ఈ కొత్త నిబంధన వల్ల వెంటనే నష్టం లేకపోయినా భవిష్యత్తులో మాత్రం నష్టం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీలు కూడా ఈ 88 లక్షలు కేవలం ముఖ్యమైన ఉద్యోగులకు మాత్రమే కడతామని చెప్పాయంట. అంటే కొత్తగా వెళ్లే వాళ్ళ సంఖ్య తగ్గే అవకాశం ఉంది. దానివల్ల మన దేశానికి వచ్చే డబ్బు కూడా చాలా తగ్గుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వార్త గురించి ఇంకేమైనా కొత్త విషయాలు వస్తే మళ్ళీ చెప్దాం. ఈ టాపిక్ పై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో చెప్పండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.